పొలిటికల్ కొయిలీ రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ గా ఎంపిక చేసింది. 40 ఏళ్లలోపు వయస్సు ఉండి వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన యువ నాయకులకు ఈ అవార్డు ఇస్తారు. ప్రపంచ అభివృద్ధికి కృషి చేసినందుకు వీరిని గౌరవిస్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇండియా నుంచి 6 కూడా ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. కానీ అందరిలోకెల్లా రామ్మోహన్ నాయుడు ప్రత్యేకం. రామ్మోహన్ నాయుడు పార్లమెంటు లో ప్రసంగిస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా చిన్న తడబాటు కూడా ఉండదు. సూటిగా స్పష్టంగా చెబుతారు. అది ఏ భాష అయినా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో ఆయన చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేలా దేశ ప్రజల ముందు పెడతారు. తన విధుల పట్ల స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఆయన సొంతం. రామ్మోహన్ నాయుడు పుట్టిన వారసత్వ రాజకీయ నాయకుడు కాదు. తండ్రి చనిపోవడంతో హఠాత్తుగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆయనకు చదువులే లోకం, రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కానీ ఎర్రన్న వారసత్వం తీసుకోవలసి వచ్చినప్పుడు ఆయన ఇమేజ్ ముందు తేలిపోతారేమో అని అందరూ అనుకున్నారు. ఆ బరువును చాలా సునాయాసంగా మోసి తండ్రిని మించిన తనయుడు అని అనతి కాలంలోనే మెప్పించారు. కేంద్ర మంత్రివర్గంలో ఇప్పుడు అతి చిన్న వయస్కుడు రామ్మోహన్. ఆయన నిబద్ధత, నిజాయితీ, సమర్థత రాజకీయాల్లో లాంగ్ ఇన్నింగ్స్ కు కారణమవుతాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి యువ నాయకులకు ఎన్నో అవకాశాలు వస్తాయి. రామ్మోహన్ ఏ స్థాయిలోకి వెళ్తారో అంచనా వేయలేం, కానీ ఆయన దేశానికి విలువైన సేవలు అందిస్తారని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు.